ఎమ్మెల్సీ కవితకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ సస్పెండ్ చేస్తే నువ్వు ఊరూరో తిరుగుతున్నావు అంటున్నారు. కేసీఆర్ని తిడితే వస్తున్న కోపం హరీష్ను తిడితే ఎందుకు రావట్లేదంటూ కోమటిరెడ్డి ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ అంటే నీకు రక్తం మరిగిపోతుందా? మరి కేటీఆర్ హరీష్ రావులను ఉరితీసినా తప్పు లేదా అంటూ ప్రశ్నించారు. కవిత బీఆర్ఎస్లోనే ఉందన్న అనుమానం వస్తుందని, కవిత కన్ఫ్యూజన్లో ఉన్నారంటూ ప్రజలను కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారంటూ విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో నల్గొండలో జరిగిన మోసాలపై కవిత మాట్లాడాలన్నారు. నాకు నా తమ్ముడికి మధ్య ఎలాంటి గొడవలు లేవు అంటూ కోమటిరెడ్డి కామెంట్స్ చేశారు. ఈ మధ్య గత నెలన్నర నుంచి కవిత కోమటిరెడ్డి మధ్య కొంత మాటల యుద్ధం జరుగుతోంది. కవిత పర్యటన సందర్భంగా కొన్ని బ్యానర్స్ ఏవో కట్టుకుంటే వాటిని కోమటిరెడ్డి అనుచరులు తొలగించారని, మీకు మాకు ఎందుకు ఈ గొడవలు అంటూ గతంలో కవిత మాట్లాడారు. అప్పుడు మాకు తెలియదు, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి కోమటిరెడ్డి మళ్ళీ రిప్లై ఇచ్చే ప్రయత్నం చేశారు. కాకపోతే అక్కడ కొంతమంది మహానుభావుల విగ్రహాలు పెడితే అక్కడికి వచ్చి వాటికి అడ్డంగా మీరు బ్యానర్స్ పెడితే ఎలా అంటూ కూడా అప్పుడు మాట్లాడారు. అప్పటి నుంచి అప్పుడప్పుడు కవిత కోమటిరెడ్డి విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పుడు అవి పతాక స్థాయికి చేరడాన్ని మనం చూస్తున్నాం. అసలు కవిత కన్ఫ్యూజన్లో ఉన్నారని, అసలు బీఆర్ఎస్లోనే ఉన్నట్లుగా కనిపిస్తోందని, కేసీఆర్ అంటే కోపం వస్తుంది కానీ మరి కేటీఆర్ హరీష్ అంటే తప్పు లేదా, వాళ్ళని ఉరి తీసినా తప్పు లేదా అంటూ కోమటిరెడ్డి ప్రశ్నిస్తున్నారు. వాళ్ళని మాత్రం ఎందుకు మీరు డిఫెండ్ చేయడం లేదు అంటే కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళని మీరు దూరం చేయాలనుకుంటున్నారా అనే ప్రశ్న ఆయన వేస్తున్నారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మధు, కవిత వ్యాఖ్యలకు కోమటిరెడ్డి కౌంటర్ మనకు కనిపిస్తుంది. సో ఎక్స్చేంజ్ ఎలా ఉంది, డైలాగ్ ఎక్స్చేంజ్ ఎలా కనిపిస్తుంది ఇద్దరి మధ్యలో? ఎగ్జాక్ట్లీ అంటే బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి అన్యాయం పైన కవిత ప్రశ్నించాలంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిట్చాట్ చేశారు. దాంతోపాటు ఇంకా అనేక అంశాలు మాట్లాడారు. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి మంత్రి జగదీశ్వర్ రెడ్డి గతంలోనే జగదీశ్వర్ రెడ్డి పైన కవిత గతంలో హాట్ కామెంట్ చేశారు. ప్రస్తుతం డైరెక్ట్గా మంత్రి మళ్ళీ ఉమ్మడి నల్గొండ జిల్లాకు మీ మంత్రి మాజీ మంత్రి చేసిన అన్యాయం పైన కూడా క్వశ్చన్ చేయాలి కవిత అంటూ మళ్ళీ కౌంటర్ చేసే ప్రయత్నం చేశారు. దాంట్లో కొన్ని కీలక అంశాలు, కేసీఆర్ నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఊరూరా తిరుగుతున్నావు అంటూ స్టేట్మెంట్ చేశారు. ఈ మధ్యకాలంలో కవిత డైరెక్ట్గా 4 నెలల నుంచి ప్రస్తుతం జాగృతి జనం బాట పేరిట నియోజకవర్గాలు తిరుగుతూ ఉన్నారు. అన్ని గ్రామాల్లో నిద్ర చేస్తూ ఉన్నారు. అక్కడ స్థానిక సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయినా బీఆర్ఎస్ నేతలందరినీ కోట్ల రూపాయలు దోచుకున్నాం అంటూ కవిత విమర్శిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కేసీఆర్ను తిడితే కోపం వస్తుంది, నా రక్తం మరిగిపోతుంది ఒక తన్న తండ్రిని తిట్టినందుకు అంటూ కవిత కామెంట్ చేస్తే, సేమ్ అదే విధంగా హరీష్ రావు కేటీఆర్ను ఉరిదీస్తే తప్పులేదా, వారిని ఉరిదీస్తే ఓకేనా కవిత అంటూ డైరెక్ట్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి స్టేట్మెంట్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కనీసం అన్యాయం చేశారు బీఆర్ఎస్, వాళ్ళు అవినీతి చేశారు, అక్రమాలు చేశారంటూ కవిత ఒప్పుకోవడం ఒక రకంగా సంతోషం అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కవితను దెప్పిపొడుస్తూ ఆయన స్టేట్మెంట్ చేశారు. దాంతోపాటు కేసీఆర్ సభకు రోజు వస్తే ఆయన సమాధానం చెప్తే పాలమూరు రంగారెడ్డి పైన బీఆర్ఎస్ పుంజుకునే పరిస్థితి ఉందంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు. అంటే ఆమె బీఆర్ఎస్లో ఉన్నారా బయట ఉన్నారా కన్ఫ్యూజన్లో ఉన్నట్టుంది అంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్టేట్మెంట్ చేశారు. దాంతోపాటు నా తమ్ముడికి నాకు ఎలాంటి గొడవలు లేవు, మేమిద్దరం బాగానే ఉన్నాం, తమ్ముడి విషయంలో మంత్రి పదవి విషయంలో నేను ఎక్కడా మాట్లాడలేదు, నాకు మంత్రి పదవి కావాలని నేను ఎక్కడా అడగలేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేసిన చరిత్ర నాకుంది అంటూ కామెంట్ చేయడంతో ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అవినీతి పైన అక్రమాల పైన నల్గొండ జిల్లాకు చేసిన అన్యాయం పైన కవిత క్వశ్చన్ చేయాలంటూ ఆయన కాస్త సెటరిక్గా మాట్లాడారు. ఎందుకంటే గతంలో ఫస్ట్ టార్గెట్ చేసింది కవిత మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని లిల్లీపుట్ అంటూ స్టేట్మెంట్ చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ని నాశనం చేశారంటూ కామెంట్ చేశారు. సో ఇప్పుడు మళ్ళీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి కవితను ఈ విషయంలో ఆయన కోట్ చేస్తూ మాట్లాడారు, జగదీశ్వర్ రెడ్డి పైన మాట్లాడాలంటూ. అంటే కవిత ఈ మధ్య కొంతమంది కీలక వ్యక్తులను వరుసగా కామెంట్స్ చేస్తున్నారు కీలక వ్యక్తుల మీద, ఇటు బీఆర్ఎస్లోను కాంగ్రెస్లోను ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి. అయితే ఇది ఎలా చూడాలి? ఈజ్ ఇట్ ఏ స్ట్రాటజీ ఆర్ ఎల్స్ ప్రజల్లోకి వెళ్తున్నారు, అక్కడ సమస్యలను ఎత్తు చూపే దాంట్లో భాగంగా వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు అనుకోవాలా, లేకపోతే ఇప్పుడు కవిత యాక్టివ్ పాలిటిక్స్లో ఇక పైకి వచ్చేందుకు ఇప్పుడు వరుసగా కీలక నేతల్ని టార్గెట్ చేస్తున్నారని మరికొంతమంది అంటున్నారు. ఏ పర్సెప్షన్లో చూడాలి దీన్ని మనం? అంటే జనరల్గా కవిత అటాక్ మోడ్ పెంచారు గత కొంతకాలంగా. అంటే బీఆర్ఎస్లో ఉన్నప్పటి నుంచే ఆమె మెల్లిగా ఆమె పార్టీ నిర్ణయాలను జరుగుతున్న తీరుతలను విమర్శిస్తూ ముందుకు పోయినట్టుగా కనిపించింది. దాంట్లో భాగంగానే భౌగోళిక తెలంగాణ వచ్చింది, సామాజిక తెలంగాణ రాలేదనేటువంటి స్ట్రైట్ టార్గెట్ డైరెక్ట్గా కేసీఆర్కి గత 10 ఏళ్ల
బీఆర్ఎస్ పాలన ఆమె బీఆర్ఎస్లోనే ఉంటున్న టార్గెట్ చేస్తూ డైరెక్ట్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లోనే మాట్లాడారు ఆమె మీడియా సమావేశంలో. అక్కడ నుంచి చర్చ ప్రారంభమైంది. తర్వాత కవిత టార్గెట్ కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయనే స్టేట్మెంట్ చేశారు. హరీష్ రావుని టార్గెట్ చేశారు, జగదీశ్వర్ రెడ్డిని, నిరంజన్ రెడ్డిని, సబితా ఇంద్రారెడ్డిని, వీళ్ళందరినీ టార్గెట్ చేస్తూ పోతున్నారు. తర్వాత మాధవరం కృష్ణారావుని, కుక్కట్పల్లి ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తూ పోయారు. తర్వాత వరుసగా ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఎక్కడ ఉంటే అక్కడ నియోజకవర్గాల్లో టార్గెట్ చేస్తూ పోతున్నారు. కానీ ప్రస్తుతం ఆమె ఈరోజు చిట్చాట్ చేయడంతో వెంటనే మంత్రి కోమటిరెడ్డి రియాక్ట్ అయ్యారు. ఆయన కూడా చిట్చాట్ చేశారు. చిట్చాట్లో కవితను కోట్ చేస్తూ పలు అంశాలు మెన్షన్ చేసే ప్రయత్నం చేశారు. మీ డాడీని అంటే కేసీఆర్ని అంటే కోపం వస్తుంది మీకు, కేసీఆర్ వస్తే బీఆర్ఎస్ బాగుపడుతుంది అంటున్నారు, మరి హరీష్ రావుని కేటీఆర్ని ఉరేస్తే తప్పు లేదా అంటూ స్టేట్మెంట్ చేశారు. మొత్తానికైనా మళ్ళీ మాజీ మంత్రి ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని కూడా కోట్ చేస్తూ కవితను ఆయన గురించి కూడా ప్రశ్నించండి అంటూ మాట్లాడడం అనేటువంటిది ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది. ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో మా ఇద్దరి మధ్యలో ఎలాంటి గొడవలు లేవని కూడా ఆయన కామెంట్ చేశారు కదా. అంటే ఆ కామెంట్ని ఎలా చూడాలి? ఈ మధ్య కొన్ని వార్తలు మనం వింటూనే ఉన్నాం, మంత్రి పదవి దగ్గర నుంచి మొదలు పెడితే నియోజకవర్గాల్లో ఇష్యూస్ దగ్గర వరకు. సో ఆయన ఏ సందర్భంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు? ఎగ్జాక్ట్లీ, నిజంగానే ఇద్దరి మధ్య గొడవ ఉంది. అన్నను మంత్రి పదవి తీసేసి తమ్ముడికి ఇస్తారు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి అనే చర్చ ఉంది. ఎందుకంటే ఈక్వేషన్ సెట్ అవ్వట్లేదు నందు. అక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం ఇప్పటికే ఇద్దరు రెడ్లు మంత్రివర్గంలో ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి భారీ నీటిపారుదల శాఖ, ఇరిగేషన్, తర్వాత సివిల్ సప్లైకి సంబంధించి, తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్స్ అండ్ బిల్డింగ్స్, తర్వాత ఆయన సినిమాటోగ్రఫీ. రెండు కీలక శాఖలు ఆ జిల్లా నుంచే ఉన్నాయి, ఇద్దరు రెడ్లకే ఉన్నాయి. అక్కడి నుంచి ఒకరికి ఎస్టీ, బీసీ లేదంటే ఎస్సీకి ఇవ్వాలనేటువంటి చర్చ గత కొంతకాలంగా ఉంది. మళ్ళీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తీసుకుంటే ముగ్గురు అయిపోయే అవకాశం ఉందనేటువంటిది. అందులో భాగంగా రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో స్థానం దక్కే సిచ్యువేషన్ ఉందంటే అన్నను తప్పిస్తారు, తమ్ముడికి ఇస్తారు అనేటువంటి ఇద్దరి మధ్య పొసకట్లేదు, ఇద్దరి మధ్య గొడవ ఉంది, ఇద్దరికి మాటలు లేవు అనేటువంటి చర్చ ఉంది. దాన్ని బయట కూడా వాళ్ళిద్దరు కలిసిన సందర్భాలు లేవు, పెద్దగా ఒకరినొకరు సపోర్ట్ చేసుకున్న సందర్భాలు లేవు. ఒక రకంగా చెప్పాలంటే తమ్ముడు రేవంత్ రెడ్డిని తిడితే అన్న రేవంత్ రెడ్డిని పొగుడుతూ ఉన్నాడు. అంటే రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డిని విమర్శిస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొగుడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ సిచ్యువేషన్లో ఇద్దరి మధ్య పొసగట్లేదు, పడట్లేదు. అందులో భాగంగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పిస్తారు, తమ్ముడికి ఇస్తారనేటువంటి చర్చ జరిగింది. ఈ విషయం పైన ఆయన ఈ రకంగా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఇద్దరి మధ్య సఖ్యత ఉన్నట్టుగా ప్రస్తుతం అయితే పొలిటికల్ సర్కిల్లో పెద్దగా పాజిటివ్ లేదు, ఇద్దరి మధ్య సఖ్యత లేదు, ఇద్దరి మధ్య గొడవ ఉంది, ఇద్దరి మధ్య చాలా గ్యాప్ ఉంది, ఇద్దరు అన్నదమ్ముల మధ్య సంబంధించినటువంటి విషయంలో అనేటువంటిది పొలిటికల్ సర్కిల్లో చర్చ ఉంది. దానికి రీజన్ ఏంటంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అదే కామెంట్ పైన ఉంటే గతంలో 50 కోట్లు ఇచ్చి పీసీసీ కొనుక్కున్నారు అనే రేవంత్ రెడ్డిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో అన్నారు. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొగుడుతూ ఉన్నారు. ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మేము సీనియర్ పార్టీలో మాకే విలువ ఉంటుంది, మమ్మల్ని కాదని ఓరని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే గతంలో నేను ఐపీఎస్ ఆఫీసర్, నువ్వు హోంగార్డు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇద్దరి మధ్య వైరుధ్యం నడిచింది. కానీ ప్రస్తుతం మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డిని పొగుడుతూ ఉన్నారు, రాజగోపాల్ రెడ్డి మాత్రం కాస్త సైలెంట్గా ఉన్నటువంటి సిచ్యువేషన్. అందులో బాగానే ఆయన క్లారిటీ ఇచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. రైట్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద చిట్ చాట్లో వెంకటరెడ్డి చాలా విషయాల గురించి మాట్లాడారు. అయితే కవితని ఆయన ప్రశ్నిస్తున్నారు, అసలు నువ్వు ఏ పార్టీలో ఉన్నావు, చూస్తుంటే బీఆర్ఎస్లో ఉన్నట్లుగా కనిపిస్తోంది అంటున్నారు. అలాగే కేసీఆర్ని తిడితే మరి కోపం వస్తుంది అంటున్నారు. కేటీఆర్ని, హరీష్ రావుని ఉరేసిన తప్పు మీకేం ఇబ్బంది లేదా, మీరు ప్రశ్నించరా అప్పుడు? అంటే కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళని మీరు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. మనందరికీ తెలిసిందే, కేసీఆర్ని కాంగ్రెస్ నాయకులు చాలా పరుషంగా మాట్లాడిన సమయంలో కవిత అంతే హార్ష్గా రియాక్ట్ అయ్యారు. నా తండ్రిని అంటే నా కోపం రాదా అని చెప్పి మాట్లాడారు. మరి కేటీఆర్ అన్నప్పుడు, హరీష్ రావు అన్నప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వలేదని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. మనందరికీ తెలిసిందే, గతంలో కవిత బీఆర్ఎస్ చాలామంది కీలక నాయకుల మీద వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగా ఒకనొక టైంలో కేటీఆర్ మీద కూడా స్టార్టింగ్లో కొన్ని కామెంట్స్ చేశారనే వార్తలు మనం విన్నాం. తర్వాత హరీష్ రావుని డైరెక్ట్గానే టార్గెట్ చేసి కామెంట్స్ చేశారు, జగదీశ్వర్ రెడ్డి గురించి మాట్లాడారు, ఇలా చాలా మంది గురించి మాట్లాడారు. కేసీఆర్ మాత్రం నా తండ్రి, నా పార్టీ, ఆయన నా ఫ్యామిలీ అని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే కేసీఆర్ని మాత్రమే మీరు ఇష్టపడుతున్నారా, మిగతా వాళ్ళకి ఏమైనా పర్లేదా అంటూ ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అట్ ది సేమ్ టైం మీరు బీఆర్ఎస్లోనే ఉన్నట్లుగా కనిపిస్తోంది మీ మాటలు వింటుంటే అని చెప్పి కోమటిరెడ్డి అంటున్నారు. పనిలో పని కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్యలో ఎలాంటి సమస్యలు లేవు, మేమిద్దరం బాగానే ఉన్నామని చెప్పి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మనందరికీ తెలిసిందే, మంత్రి పదవి విషయంలో కోమటిరెడ్డిని పక్కన పెట్టి వెంకటరెడ్డిని పక్కన పెట్టి రాజగోపాల్ రెడ్డికి ఇస్తారంటే అప్పుడు చర్చ జరిగింది. ఆయన సాక్రిఫైస్ చేస్తే మరి తమ్ముడికి వస్తుందని చెప్పేసి పెద్ద చర్చ జరిగింది. వాటితో పాటు కొన్ని మిగతా అంశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ మధ్య మరింత పెద్ద ఎత్తున ఈ విషయంలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో వారిద్దరికి పడడం లేదని
అంతర్గతంగా కొన్ని సమస్యలు ఉన్నాయని పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ విషయం కూడా ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో మంత్రి పదవి గురించి చర్చ జరిగినప్పుడు కూడా నేనెందుకు త్యాగం చేయాలి, అధిష్టానం చూసుకుంటుంది ఏదైనా ఉంటే అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అప్పుడు చాలా పెద్ద సంచలనంగా మారాయి. సో మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇప్పుడు కవిత తిరిగి ఏం కౌంటర్ ఇస్తారు? మరోవైపు అటు తిరిగి ఇటు తిరిగి బీఆర్ఎస్ మీదకి టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓ పక్క కవిత వ్యాఖ్యలు చేస్తూ పోతున్నారు. అవి కేవలం కవితకు మాత్రమే కాదు, బీఆర్ఎస్కి కూడా కొన్ని ప్రశ్నలు ఎదురవుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఓవరాల్గా బీఆర్ఎస్ ఒక స్టాండ్ తీసుకోకపోవడం వల్ల, కవిత విషయంలో ఒక క్లియర్ స్టాండ్ తీసుకోకపోవడం, ఎవ్వరూ కవిత గురించి మాట్లాడే ధైర్యం చేయకపోవడం, కవిత ఎన్ని వ్యాఖ్యలు చేసినప్పటికీ, ఎన్ని ఆరోపణలు చేసినప్పటికీ తిరిగి బలమైనటువంటి సమాధానం ఇచ్చే ప్రయత్నం బీఆర్ఎస్ చేయడం లేదు. ఇప్పుడు అది కాంగ్రెస్కి ఒక ఆయుధంగా మారుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా ఈ అంశం మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.